హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బర్గ్నర్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అండి. సో నా దగ్గర ఉన్న బర్గ్నర్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ వచ్చేసి కడాయి అండ్ ఫ్రై పాన్ అండి. కడాయిలో 2 సైజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి 26 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్, ఇంకొకటి వచ్చేసి కాంబో అనమాట, ఫ్రై పాన్ అండ్ కడాయి విత్ లిడ్. అది వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండి. సో 2 సైజెస్లో నా దగ్గర కడాయి ఉంది అండ్ ఫ్రై పాన్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అనమాట. ఈ కాంబో కుక్కర్కి ఏంటంటే ఒకటే లిడ్ ఉంటుంది. సో రెండింటికి వచ్చేస్తుంది అనమాట, బోత్ కడాయికి ఇంకా మనకి ఫ్రై పాన్ కూడా అదే లిడ్ వచ్చేస్తుంది. సో 2 in 1 లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇవి ఆల్మోస్ట్ నేను 2 years కంప్లీట్ అవ్వడానికి వస్తుందన్నమాట యూస్ చేయబట్టి. మీరు ప్యాన్స్ కానివ్వండి, కడాయి కానివ్వండి, వెనకాల వైపు చూడొచ్చు, కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. అంటే నేను కంటిన్యూస్గా వాడుతుంటాను అనమాట. అల్యూమినియం కుక్వేర్ అంతా తీసేసి నేను ఓన్లీ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అండ్ నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్, శాండ్విచ్ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటి కుక్వేరే యూస్ చేస్తున్నానండి. థిక్ బాటమ్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా యూస్ చేస్తున్నాను. సో కంప్లీట్గా స్టీల్ మట్టుకే యూస్ చేస్తున్నాను కుకింగ్కి. నా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కలెక్షన్ పెట్టినప్పుడు కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. అందరికీ వచ్చే మేజర్ డౌట్ వచ్చేసి అడుగంటుతుందా, మాడుతుందా అని చెప్పేసి మేజర్ డౌట్. ఎవరికైనా అంతే కదండి. జనరల్గా ఇన్ని ఇయర్స్ మనము అల్యూమినియం కుక్వేర్ యూస్ చేసి సడన్గా స్టీల్ అనేసరికి మాడిపోతుందేమో, కంప్లీట్గా అడుగంటిపోతుందేమో అని చెప్పేసి ఒక డౌట్ అనేది అందరికీ ఉంటుంది. స్టార్టింగ్లో నాకు కూడా ఉండేది, బట్ యూస్ చేశాక నాకు ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది. సో నేను స్టార్టింగ్లో ఏంటంటే ఒక 2 వెజల్స్ తీసుకొని బాగుంది అనిపించాకే నెక్స్ట్ నేను ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది కొనడం స్టార్ట్ చేశాను అనమాట. సో నేను నార్మల్గా చెప్పడం కంటే విజువల్గా మీకు చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ వీడియో అంతా షూట్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో షూట్ చేసి అన్నీ కలిపి మీకు ఒక క్లియర్ ఐడియా కోసం ఈ వీడియో అనేది చేస్తున్నానండి. నేను కడాయిస్లో ఏంటంటే ఇగురు కర్రీస్ వండాను, పులుసులు వండాను, తర్వాత నార్మల్ లీఫీ వెజిటబుల్ కర్రీస్ వండాను, పాప్కార్న్ చేశాను, తర్వాత పులుసులు అన్నీ వండాను అనమాట. సో నేను ఏమేమి వండాను, దానివల్ల మనకి ఎక్కడైనా అంటుకుపోయిందా, అడుగంటిందా అనేది మీకు కూడా క్లియర్ ఐడియా వస్తుంది కదా. సో చాలామంది ఏంటంటే ఫ్రైస్ అంటే మరీ డీప్ ఫ్రైస్ అయితే చేయలేం, కానీ రోస్టింగ్ నేను చెప్పేది, డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేసేది కదా, అది చేయొచ్చు. బట్ రోస్టింగ్ అనేది ఎక్కువ మట్టుకు చేస్తే ఏంటంటే కంపల్సరీగా కొంచెం అడుగంటడం అనేది కామన్ అనమాట. ఇప్పుడు మనము నార్మల్ అల్యూమినియం కుక్వేర్ యూస్ చేసినా కూడా మనకి కింద అనేది అడుగంటుతుంది. సో కంప్లీట్గా అడుగంటకుండా నాన్ స్టిక్లా అయితే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది అస్సలకే ఉండదండి. కాకపోతే మనం దాన్ని మాడకుండా ఎక్కువ మట్టుకు అడుగంటకుండా చూసుకోవడానికి ఏంటంటే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టి యూస్ చేస్తే కనుక మనకి ఎక్కడ అడుగంటడం, మరీ నల్లగా మాడిపోవడం అనేది జరగదన్నమాట. సో మీకు క్లియర్గా ఇక్కడ నేను కుకింగ్ అనేది చేసి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో మీరు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కొనొచ్చా లేదా అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరి కోసం ఒక వీడియో అనేది ఇది షూట్ చేసి పెట్టానన్నమాట. సో చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే నేను పోపన్నం చేశాను, మల్టీపర్పస్ యూజ్ చేశానండి. నేను కడాయిని పాప్కార్న్ చేయడానికి ఇదే యూజ్ చేస్తాను, కర్రీస్ చేయడానికి ఇదే యూజ్ చేస్తాను, పోపన్నం చేయడానికి ఇదే యూజ్ చేస్తాను, ప్రతి దానికి యూజ్ చేస్తానన్నమాట. పెద్ద సైజు కడాయిలో అయితే బిర్యానీ కూడా చేస్తాను. సో అలా అన్ని రకాల కుకింగ్ అనేది నేను చేస్తుంటాను. అండ్ ఫ్రై పాన్ వచ్చేసి నేను చాలా వాటికి యూజ్ చేస్తుంటాను అనమాట. మెయిన్గా వచ్చేసి లీఫీ వెజిటబుల్ కర్రీస్కి కుక్ చేయడానికి యూజ్ చేస్తాను. తర్వాత అటుకులు ఉప్మా, ఇంకా
సేమియా ఉప్మా అట్లాంటివి చేయడానికి యూజ్ చేస్తుంటానన్నమాట. సో ఎక్కడ మనకి అడగంటడం మాడడం అనేది ఉండదండి. సో మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఎంత లో ఫ్లేమ్లో పెట్టినా కూడా కర్రీ అనేది పెట్టేసి మనం ఒక 15 మినిట్స్ పక్కకి వెళ్ళిపోతే మటుకు కంపల్సరీగా అడుగంటుతుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మరి అలా వదిలేసి కూడా వెళ్ళకూడదు. చాలామంది బర్గ్నర్ బ్రాండ్ బాగుంటుందా ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కొనుక్కోవడానికి అని చెప్పేసి చాలామంది అడిగారండి. బాగుంటుందండి. బర్గ్నర్ బ్రాండ్ బాగుంటుంది, ఇండస్ వ్యాలీ బాగుంటుంది, స్టాల్ బాగుంటుంది, అన్నీ సిమిలర్గానే వర్క్ చేస్తాయండి. మనం ఒక్కటి చూసుకోవాల్సింది బడ్జెట్ మనం కొంచెం హై రేంజ్ పెట్టగలము, కొంచెం ఎక్కువ పెట్టొచ్చు అంటే మనకు బర్గ్నర్ అండ్ స్టాల్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. దట్టు బర్గ్నర్లో ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయండి. బిర్యానీ హండీస్, రైస్ హండీస్ అయితే చాలా మంచి మంచి మోడల్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇడ్లీ పాత్ర కూడా ఒకటి వచ్చిందనమాట. 6-in-1 or 7-in-1 వచ్చినట్టుంది. అదైతే చాలా సూపర్ మోడల్ అనమాట. అది ఆల్మోస్ట్ 7,000 చేంజ్ ఉంటుంది. సో అలా మంచి మంచి మోడల్స్, డిఫరెంట్ వేరియంట్స్ కావాలంటే బర్గ్నర్ చూస్ చేసుకోవడం బెస్ట్. ప్రైస్ ఎక్కువైనా కూడా, లేదు అంటే స్టాల్ కూడా బాగుంటుంది, సిమిలర్ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది. ఇండస్ వ్యాలీ వచ్చేసి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో మనకి మంచి కుక్వేర్ వస్తుంది. సిమిలర్గానే ఉంటుంది, బట్ తక్కువ ప్రైస్ పడుతుంది. మరీ ఎక్కువ మోడల్స్ అందులో ఉండకపోవచ్చు, బట్ ఉన్నవి మట్టుకు చాలా బాగా పనిచేస్తాయండి. నేను ఆల్రెడీ మీకు ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ చేశాను 2-3. అవి ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. సిమిలర్గానే ఉంటుందండి. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ అంటే స్టీల్ కదండి, అందరూ యూజ్ చేసేది అదే. కాకపోతే ఇందులో స్టీల్ అనేది క్వాలిటీ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా యూజ్ చేస్తుంటుంది. సో మనం ఇంత ప్రైస్ పెట్టి కొంటున్నప్పుడు వీళ్ళు మంచి బ్రాండ్ మంచి స్టీల్ యూజ్ చేస్తారు కాబట్టి మనకి సేఫ్ అన్నమాట. సో మరి ఏదో నార్మల్వి ఎక్కడో కొనుక్కునేవి బ్రాండెడ్ కానివి కొనడం కంటే మంచి బ్రాండెడ్ కుక్వేర్ కొనుక్కోవడం అనేది బెస్ట్. అండ్ దట్టు స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్లలో ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏంటంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. బట్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్లో మెయిన్ థింగ్ వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి కాబట్టి అల్యూమినియం అనేది మన కుకింగ్కి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా మిడిల్లో శాండ్విచ్ అయి ఉంటుందన్నమాట. బయట అండ్ లోపల వైపు వచ్చేసి మనకి స్టీలే ఉంటుంది. సో మనం కుక్ చేసేదంతా స్టీల్కే ఎక్స్పోజ్ అవుతుందన్నమాట. కుకింగ్ చేసేది మనకి ఎక్కడ అల్యూమినియంకి ఎక్స్పోజ్ అవ్వదు. సో మనకి సేఫ్ అండ్ హెల్దీ కుకింగ్ అనేది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ వల్ల వస్తుందన్నమాట. సో ఎవరైనా సరే అల్యూమినియం కుక్వేర్ ఉంటే తీసి మనకి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కొనడానికి ట్రై చేయండి. మీకు తక్కువ బడ్జెట్లో అయితే ఇండస్ వ్యాలీ బ్రాండ్లో అయితే చాలా బాగా ఉంటాయండి. సో మనకి కావాల్సిన డిఫరెంట్ మోడల్స్లలో డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో లేదు మేము చాలా ఎక్కువ ప్రైస్ అయినా పర్లేదు అనుకుంటే బర్గ్నర్కి వెళ్ళడం బెస్ట్. బర్గ్నర్, స్టాల్ అండ్ ప్రెషర్ కుక్కర్స్లో అయితే నన్ను అడిగితే ప్రెస్టేజ్ నాకు చాలా బాగా నచ్చుతుంది పర్సనల్గా. సో నేను కుక్ చేసినప్పుడు నాకు కంఫర్ట్గా చాలా బాగా అనిపించింది కాబట్టి చెప్తున్నాను. సో ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి, మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు. బట్ ఈరోజు వీడియోలో ఏంటంటే కంప్లీట్గా నేను బర్గ్నర్ బ్రాండ్ కుక్వేర్లో కుకింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీకు ఒక ఐడియా రావడానికి ఇన్ని రకాల వంటలు చేసినప్పుడు అప్పుడప్పుడు వీడియోస్ తీసి ఒకే వీడియోలాగా మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎలాంటివి కుక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది కాబట్టి సో ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. సో ఈ వీడియోతో అయినా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని అనుకుంటున్నాను. సో మీకు నెక్స్ట్ స్టాల్ బ్రాండ్ కూడా ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ స్టాల్ బ్రాండ్లో నా దగ్గర ఉన్న కుక్వేర్లలో కుక్ చేసి మీకు ఆఫ్టర్ యూసేజ్ రివ్యూ అనేది ఇస్తాను. అండ్ ఒకరు నన్ను అడిగారనమాట, మీరు ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ హండీలో బిర్యానీ ఎలా చేస్తారు అని చెప్పేసి. సో అది నేను ఆల్రెడీ ఇండస్ వ్యాలీ బ్రాండ్లో వెజిటబుల్ బిర్యానీ చేసి చూపించాను. నెక్స్ట్ ఏదైనా నాన్ వెజ్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఎలా చేయొచ్చు లేయర్స్ వేసి అనేది కూడా నిజంగా బాగా వస్తుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక క్లియర్ వీడియో అనేది మీకు చేసి చూపిస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.